మన హృదయాల్లో తేజస్సు రూపంలో భగవంతుని ప్రత్యక్షతను ఈ యోగ సాధన ద్వారా నిరంతరం ధ్యానం చేయటం వల్ల ఆ భగవంతునితో మన బంధాన్ని క్రమక్రమంగా బలపరుచుకుంటాం. ఇది మా యోగ విధానం. దీనినే సహజ మార్గ సాధనా విధానం అంటాం. ఈ విధానంలో సుఖాసనంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చుని మన హృదయాంతరాళంలో భగవంతుడు ఉన్నాడని, అందువల్లే ఆయన కాంతి హృదయరంగం అంతా వ్యాపించి ఉందని భావిస్తూ ధ్యానం చేస్తాం. మా గురువర్యులు బోధించే విధానం క్లుప్తంగా ఇదే. దీనిని సాధన చేసి తద్వారా మీరందరూ దీని ప్రయోజనాన్ని పొందగలరని నేను ఆశిస్తున్నాను. అనంత చైతన్యాన్ని లేదా విశ్వ చైతన్యాన్ని, ఆ పరతత్వాన్ని, ఆ అనంత చేతనను చేరటానికి ఇదొక్కటే మార్గమని మా విశ్వాసం. అంటే మనం భగవంతుని బాహ్యంగా పూజించటం మొదలుపెట్టి చివరకు ఆయనను మన అంతరంగాలలో ప్రతిష్ఠించుకుని మన ఆత్మలకు ఆయనతో సంబంధం ఏర్పరిచి మనం కోరుకున్న రూపంలో కాకుండా భగవంతుని ఆయన నిజస్వరూపంలో మనం సాక్షాత్కరింపచేసుకుంటాం.